మా గౌరవ ముఖ్యమంత్రి బంకచర్ల ఇష్యూ కావచ్చు, శాసనసభ వేదికగా మేము చర్చకు సిద్ధమని, లేదా జరిగే శాసనసభ సమావేశంలో ఏ విధంగానైనా మేము చర్చకు అర్ధరాత్రి వరకు కూడా సభను నడుపుతూ అవకాశం ఇస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు ఈ సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి రాజకీయాలపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు, ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేసుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం, కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం, చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి, గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్ గారు సూచన చేస్తాను. బేసిక్లకు తేడా తెలియదు అనే ఒక మాట మాట్లాడారు. దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు 100 కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపించమని. సార్, అందుకే ఇప్పుడు గెలిచి చూపించిన తర్వాతనే మాట్లాడతాము. ఆయన స్టేట్మెంట్కి అంత భయపడితే ఎట్లా? తర్వాత బేసిక్గా అనేటువంటిది ఆనాడు బేసిజాలు లేవు, బేసిన్లు లేవన్న మాట కొరకు మాట్లాడుతాను. బేసిన్లు లేవన్నటువంటి వాళ్ళకు బేసిక్గా ఏం మాట్లాడే హక్కు ఉంటుంది? కాబట్టి ఈరోజు ఒకటే, నేను మళ్ళీ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి శాసనసభ ఆన్ డ్యూటీ ఎగ్జిక్యూటివ్లో ఉంది. ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ శాసనసభ లోపల 5 సంవత్సరాల కొరకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉంది. ఇది ఎలక్షన్ కోడ్ కానీ ఎన్నికల సమయం కానీ కాదు. కాబట్టి మనం శాసనసభ వేదికలో చర్చ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లో చర్చకు వస్తావా లేదా అని సవాల్ చేస్తే ఎట్లా? ఏదో చర్చ చేయాలో తెలియకుండా మనం చార్మినార్ చౌరస్తా మీద చేద్దామా, లేదా గోల్కొండ చౌరస్తా మీద చేద్దామా, లేకపోతే నాగార్జున సర్కిల్లో చర్చ చేస్తామంటే మనం వీధిలో కొట్లాడుకునేటువంటి వీధి వాళ్ళమా? ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టేటువంటి వాళ్ళం కాబట్టి